పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో రాజకీయ పరిస్థితులు మారాయి, సమీకరణాలు మారాయి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ఏవి కూడా అంతకుముందు ఉన్న పరిస్థితుల్లో ఏవి లేని పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ అయితే సొంతంగా 400 సీట్లు వస్తాయనుకుంది, కానీ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది, సంకీర్ణం వచ్చింది. దీంతో ఈ పరిణామాలతో కాంగ్రెస్లో, బీజేపీలో కూడా అసంతృప్తి నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మిగతా పరిణామాల గురించి మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. అండ్ ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు కూడా ఆయన కన్నుమూస్తున్నారు. సో లాంగ్ హిస్టరీ జర్నలిజంకి సంబంధించి, తెలుగుకు సంబంధించి పర్టికులర్గా చూసుకుంటే ఆయన వేసిన పునాదులు చాలా బలంగా ఉంది. అంటే మొట్టమొదటిసారిగా ఒకటి ఈనాడు, తర్వాత రెండోది భారతదేశంలోనే ఒక తెలుగువాడి అంటే ఆత్మగౌరవం అనుకోండి, లేదంటే తెలుగువాడి ఒక నూతన ఆలోచన విధానం, టీవీ జర్నలిజానికి ఒక ట్రైనింగ్ అంటే క్లాసులు చెప్పి కొత్త జర్నలిస్టులని ఈరోజు దాదాపు అన్ని మీడియా సంస్థల్లో ఉన్న పనిచేసే వ్యక్తులు కూడా ఎక్కడో ఒకడ ఈనాడుతో పనిచేసిన వాళ్ళే చాలా బలంగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. చాలా బాధాకరమైన విషయం. ఆత్మకు శాంతి కలగాలని కోరుతుంది. రైట్. ఇక నెక్స్ట్ మిగతా విషయాలకు వెళ్తే, ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో పరిస్థితి ఎట్లా ఉందంటే, సోషల్ మీడియాలో కూడా మీడియాస్లో కూడా అనేక సందర్భాల్లో గతంలో మోదీ వ్యవహార శైలి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది దానికి సంబంధించి ఒక కంపారిజన్తో అనేక సందర్భాలు గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీలో చూసుకుంటే కూడా క్లియర్గా అంటే పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోవడంతో క్యాడర్ కూడా కొంత నిరాశలో ఉంది, అసంతృప్తితో ఉంది. అండ్ పార్టీలో కూడా అంతర్గతంగా విభేదాలు ఇవన్నీ కూడా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అనేది విశ్లేషణలు చెప్తున్నాయి. ఏమంటారు మీరు? స్పష్టంగా ఈరోజు ఒకటి ఒప్పుకోవాలి, అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ నాయకులు ఎవరైతే ఉన్నారో ఫెడరలిజం అంటే ఇది స్ట్రక్చరు ఒక కొన్ని వందల వేల కులాల మతాల జాతులతో మమేకమై ఉంది. ఒకే అభిప్రాయాన్ని తో ఉండరు. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నంటే, మోడీ 10 సంవత్సరాలు కూడా ఒక రాజులాగా పరిపాలించే ప్రయత్నంలో తీసుకురాబోయిండు. అటువైపు రాజ్యాంగాన్ని మార్చేస్తా, నేనే ఇప్పుడు రష్యాలో పుతిన్ లాగా ఉండే ప్రయత్నం చేస్తాను. కానీ ఈరోజు మోడీ ఎంతైతే అట్లా విర్రవీగిండో, ఫెడరల్ సిస్టంలో మొత్తం ఒకదానికొకటి అనుబంధనమై పనిచేయాలనే సందేశాత్మకంగా స్పష్టంగా ఓటర్లు తీర్పిచ్చిండ్రు. అంటే 400 వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆ 400 లక్ష్యంలో చేరక ముందే వాళ్ళకు రావాల్సినంత మెజారిటీ కూడా రాలే. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా లేదు. అంటే ఎందుకు ఇది ఇచ్చినంటే అద్భుతమైన తీర్పు ఇచ్చారు. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో చెక్ అండ్ బ్యాలెన్స్ అంటారు. అంటే వాళ్ళకు కూడా ప్రశ్నించే గొంతుకలను కూడా కరెక్ట్ పెట్టారు. సో ఏదో ఊరికిన వేగ్గా నీకు 543కు 400 ఇచ్చేసి ఇక నువ్వు రాజు పరిపాలించి మిగతాళ్ళందరూ నువ్వు చెప్పినట్టు వినాలనేది కాకుండా దాదాపు పోటాపోటీగా ఇచ్చారు. అంటే గొప్ప తీర్పు ఇచ్చారు ఈ దేశ ప్రజలు. మామూలు తీర్పు కదా అది. తెలంగాణలో కూడా అట్లాంటి తీర్పు ఇచ్చారు. మనం వాళ్ళకి 64 సీట్లు ఇస్తే అపోజిషన్లో బీఆర్ఎస్ పార్టీ కూడా 39 సీట్లు ఇచ్చి కరెక్ట్ ప్రశ్నించే ప్రజల గొంతుక కూడా ఉండాలి. పరిపాలించే వాడికి ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తికి అంత బలంగా కూడా మళ్ళీ ప్రశ్నించే శక్తి కూడా ఉండాలనేది ఆ విధంగా ఈరోజు భారతదేశంలో ఒక మంచి తీర్పు ఇచ్చిరని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఎక్కడెక్కడైతే ఒక మోనోటనస్గా వెళ్తూ వచ్చినరో అన్ని చోట్ల కూడా పరాజయాన్ని ఎదురు చూసిన పరిస్థితి. దీన్ని ఎట్లా అంటే అదే ఇప్పుడు వాళ్ళు ప్రజలకు ఏం కావాలి, వాళ్ళ అభివృద్ధి కావాలి. మీకు ఏం కావాలి, ఒక సంస్థలో చేసినప్పుడు మీ అభివృద్ధి కావాలి. నాకు సంస్థలో పనిచేస్తే ఏం కావాలి, అభివృద్ధి కావాలి. ఈరోజు భారతదేశంలో ప్రజలకు ఏం కావాలి, అభివృద్ధి కావాలి. కానీ వాళ్ళు ఏం చేసిండ్రంటే రాజ్యాంగాన్ని మారుస్తాము, మేము రాముడిని గుడి కట్టినాము, ఇది అంటే నిలబడ అవసరం లేదు. రాముడు నా ఇంట్లో ఉన్నాడు. రాముడు అక్కడికి పోయి మొక్కాల్సిన అవసరం లేదు. నా ఇంట్లోనే ఉన్నాడు, నా ఆత్మలో ఉన్నాడు, నా అంతరాత్మలో దేవుడు ఉన్నాడు. నేను ఎక్కడికో పోయి దేవుడిని చూస్తే పెద్ద విగ్రహం చిన్న విగ్రహం కాదు ఇక్కడ. సో ఒక ట్రావెలింగ్ అంతే తప్ప అదే కాదు. దేవుడు ఎక్కడ అనుక్షణం అణువులో ఉన్నాడు. కాబట్టి దాన్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా ఈరోజు రాముడి మీదనే దేవుడి చుట్టే రాజకీయాలు చేసి ఏమైంది, ఫజియాబాద్లో ఏదైతే అయోధ్య ఉన్న ఫజియాబాద్లోనే ఎస్పీ పార్టీ గెలిచింది, బీజేపీ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? ఆడ గవర్నమెంట్ వాళ్ళదే, స్టేట్ గవర్నమెంట్ అద్భుతంగా పరిపాలిస్తుందని చెప్తున్నారు. మరి పరిపాలించిన ప్రాంతంలో యూపీలో ఎందుకు పోయింది అంటే దేవుడు రాముడు ప్రభావం చూపలే. ఎందుకు చూపాలంటే రాముడు వేరు, దేవుడు వేరు, రాజకీయాలు వేరు. నువ్వు దేవుణ్ణి, మతాన్ని, కులాన్ని ఎప్పుడైతే అనుసంధానం చేస్తావో ప్రజలు ఒప్పుకోరు. అది
ప్రజలు దేని ఒప్పుకుంటారు అంటే నీ ఆర్థిక సామాజిక స్థితిగతులను అభివృద్ధి చేస్తే ఒప్పుకుంటారు, నువ్వు ఆర్థికంగా అభివృద్ధి చేస్తే ఒప్పుకుంటారు, నాకు రోగం వస్తే నాకు మంచి దవాఖానా పోయి మందులు ఇస్తే ఒప్పుకుంటారు, నా పిల్లలకు మంచి చదువు ఇస్తే ఒప్పుకుంటారు, నాకు మంచి చిన్న ఇల్లు గూడు కట్టిస్తే ఒప్పుకుంటారు. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేసేది, కోరుకునేది. ఇది కాకుండా నువ్వు దేవుడిని అంటే దేవుడిని మొక్కరా, ఇక్కడ మొక్కరా, ఎక్కడైనా మొక్కుతారు. ఎవరైనా బీజేపీలో ఉన్న వాళ్ళే మొక్కుతారు, బీజేపీలో ఉన్న వాళ్ళు మేము మొక్కరా, పొద్దున లేచి మొక్కే వస్తా. సో కాబట్టి ఇది కాకుండా వాళ్ళు దేవుణ్ణి చూసి రాజకీయం చేద్దాం అనుకున్నారు, అది దేశంలో నడవలేదు, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఈరోజు మోడీకి కరెక్ట్గా ఈరోజు ప్రాంతీయ పార్టీలను రెండు జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలను చంపాలనే లక్ష్యంతోనే పనిచేసినాయి. ఇప్పుడు అందులో భాగంగానే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని చంపాలనే ప్రయత్నం చేసినాయి స్పష్టంగా, అంటే గెలవనివ్వలేదు. సో రెండు కలిసి కాబట్టి కానీ ఈరోజు ప్రాంతీయ పార్టీలతోనే వాళ్ళు పరిపాలనలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చింది కూడా 99 తప్పని వాస్తవం. అంటే అది ఫ్లేవర్ అంటారు, అంటే ఏ ప్రాంతంలో ఉండే ఫ్లేవరు, ఏ ప్రాంతంలో ఉండే ఆత్మగౌరవం ఆ ప్రాంతంలో ఉంటుంది. స్టాలిన్ అది 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 సౌత్ తెలంగాణ సౌత్ ఇండియా తప్పకుండా ద్రవిడ మూమెంట్లతో ఏర్పడింది, అది దానికి ద్రవిడమే, అది ఫ్లేవర్. అది తెలంగాణ అంటే తెలంగాణ ఫ్లేవరు, నువ్వు మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర ఫ్లేవరు. సో మహారాష్ట్రలో ఎందుకు బీజేపీ కథం పట్టినరు, ఎందుకు పట్టినరు అంటే గుజరాత్లో దాడి చేస్తున్నారు అమిత్ షా అండ్ మోడీ మా శరద్ పవార్ మీద. సంబంధం లేదు, శరద్ పవార్ పార్టీలో ఉన్నోడికి సంబంధం లేదు, తర్వాత శివసేనలో ఉన్నోడికి సంబంధం లేదు, కానీ మా మరాఠీల మీద గుజరాత్లో దాడి చేస్తున్నారనే ఒక ఆలోచన వచ్చే ప్రజలలో వాళ్ళను బార్డర్ దాటించారు. అంటే నేనేమంటున్నా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఆ ఫ్లేవర్ను నువ్వు మింగాలని చూస్తే అది ఒప్పుకోదు, ఏదో ఒక రూపకంగా తిరుగుబాటు చేస్తుంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా భారతదేశంలో చాలా జాతులు, చాలా ప్రాంతాలు, చాలా కులాలు, చాలా ఆలోచనలు, చాలా భాషలతో కూడుకున్న భారతదేశం. కాబట్టి ఈ భారతదేశాన్ని ఒక ఫెడరల్ కంట్రీగా గుర్తించిన కాబట్టి ఆ ఫెడరల్ ఆలోచన విధానంతో పరిపాలిస్తేనే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అందుకుంటే మీరు రెండు జాతీయ పార్టీలు ఉన్నా కూడా ఈరోజు మీరు రెండు జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీల సపోర్ట్ లేకపోతే మీరు ఇప్పుడు పరిపాలన చేయలేరు, గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. ఒకవేళ రెండు జాతీయ పార్టీలు ఉండాలనుకుంటే మళ్ళీ ఎలక్షన్లు అవ్వాలి. ఆయనకు 200 వచ్చినాయి, 99 వచ్చినాయి కదా. సో ఇప్పుడు 40 వచ్చిన ఆయనను తీసుకుపోయి 99లో కూర్చోబెట్టినరు, 300 తీసుకొచ్చిన ఆయన తీసుకొచ్చి 200లో కూర్చోబెట్టినరు. ఎందుకు కూర్చోబెట్టినరు? మీ ఏదైతే లైన్ ఉందో అది అందరికీ అప్లికేబుల్ కాదు. పారాసెటమాల్ టాబ్లెట్ మొత్తం అన్ని రోగాలకు వేస్తారంటే యాక్సెప్ట్ చేయరు. జస్ట్ వీళ్ళు ఏమనుకున్నారంటే జాతీయ పార్టీ అంటే ఒక పారాసెటమాల్ టాబ్లెట్ అనుకున్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పటికైనా భారతదేశంలో ఉన్న ప్రభుత్వాన్ని ఫామ్ చేసే ఎన్డీఏ గవర్నమెంట్ ప్రాంతీయ పార్టీలను, ప్రాంతీయ అస్తిత్వాలను గౌరవించుకుంటూ వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తేనే అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు రెండు ప్రభుత్వాలు కూడా అభివృద్ధి అవ్వడానికి అవకాశం ఉంటాయి. అంటే తెలంగాణలో కాంగ్రెస్కి బీజేపీకి సమానంగా సీట్లు అప్పచెప్పిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందంటూ కూడా మోడీ కమెంట్ చేసిండు. లేదు అది నేనేమంటున్నా, అందుగురించి తెలంగాణ ప్రజలు చాలా అద్భుతంగా రిజల్ట్ ఇచ్చారు. ఒక 3 నెలల క్రితం జరిగిన ఎలక్షన్లో 39 సీట్లు ఇచ్చి ఒక 1.8% ఓటుతోనే నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఇచ్చింది. మళ్ళీ 3 నెలల తర్వాత జరిగిన ఎలక్షన్లలో ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ రెండు జాతీయ పార్టీలు అక్కడ కొట్లాడితే అని అనుకున్నారు. ఒకటి రెండు జాతీయ పార్టీల ప్రాధాన్యత అక్కడ ఉండాలి అనుకున్నారు, అంతే తప్ప బీఆర్ఎస్ మొదలు పెట్టినది యుద్ధమే పార్లమెంట్ మీద కదా. ఈరోజు మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో గెలిచినప్పటి నుంచి నిన్నటి వరకు ఎన్నడూ కూడా పార్లమెంట్లో లేకుండా లేదు కదా. పార్లమెంట్లో ఎన్నిసార్లు ముందుకు పోయి కొట్లాడింది. కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందని అంటున్నారు మోదీ. నేనేమంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే మనము దీన్ని ప్రజా తీర్పుగా ఒకటి గౌరవించాలి. రెండోది వాళ్ళకేం అద్భుతమైన మెజార్టీ ఇవ్వలే. ఇప్పుడు ఆయన 400 పార్ అన్నాడు కదా, మరి 400 పార్ కాలే కదా. ఆయనే లక్ష్యం పెట్టుకున్నాడు. అవతల కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు, బీఆర్ఎస్ పార్టీ పెట్టలేదు, ఇంకో పార్టీ పెట్టలేదు. ఆయనే 400 పార్ అన్నాడు. మరి 400 పార్ కాలే కదా. ఎందుకు కాలేదు అంటే నీకు స్పష్టంగా తెలిసిండ్రు, నువ్వు వద్దు అనుకుంటారు. కానీ నువ్వు ఎట్లా ఈరోజు అధికారానికి రాబోతున్నావు, ప్రాంతీయ పార్టీలతోనే వస్తున్నావు. అది టీడీపీ కావచ్చు, లేదా జేడీయూ కావచ్చు, అక్కడ నితీష్ కుమార్ కావచ్చు, వీళ్ళతోనే వస్తున్నావు. అని ఇండిపెండెంట్గా నేను యాక్సెప్ట్ చేయలే. చాలా చోట్ల నువ్వు ఓడిపోయిన, నీ మంత్రులు ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నేనేమంటా, ఎవరు ఓటమి గెలుపు అనేది సహజం. కానీ ఇక్కడ ఏం ఆలోచించాలంటే ప్రజలు ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలి. ప్రజల తీర్పు అద్భుతంగా ఎందుకు ఇచ్చిండ్రు అంటున్నంటే, నేను ఆపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో ఇండియా కూటమి కూడా అద్భుతంగా రిజల్ట్ ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రంటే నిన్న హౌస్లో మాట్లాడడానికి. ఎందుకంటే నువ్వు ఇష్టం ఉన్నట్టు బిల్లులు చేసుకుంటూ పోతున్నావు. నువ్వు ప్రతిదీ జర్నలిజం మీద దాడులు, వ్యక్తుల మీద దాడులు, ప్రజా స్వేచ్ఛ లేదు, పత్రికా స్వేచ్ఛ లేదు. సో ఒక మోడీ మీడియా అనే విధంగా పోతుంది దేశంలో. నేను రాజ్యాంగాన్ని మారుస్తా, ఇవన్నీ చేస్తున్నావు కదా. ఇవన్నీ చేయకూడదు, నువ్వు చేసే హక్కు నీకు లేదు
అని భారతదేశ ప్రజలు సింగిల్ లైన్ మీద వచ్చి ఓట్లేసారు. మాట్లాడుకున్నట్టే ఒక రూమ్లో కూర్చొని మనం ఎట్లా మాట్లాడుకుంటాం అట్లా మాట్లాడుకొని మీరు 6 అటేయాలంటే మేము 4 ఇటేస్తాం, వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాడు, మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీడు పనిచేస్తాడు అని అట్లా మాట్లాడుకొని వేసినట్టు స్పష్టంగా మనకు ఓట్లు కనిపిస్తుంది. ఇది ప్రజా తీర్పు. కాబట్టి మోడీ ఏదో ఇప్పుడు విర్రవీగి ఏదో చేస్తే కాదు, ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను గౌరవించి ప్రజాస్వామికవాదులను గౌరవించి ఎన్ఐ కేసులన్నీ పెట్టి ఇప్పుడు సాయిబాబా గారే ఉన్నారు, ఆయన ఫిజికల్ అంటారు, దాదాపు ఆయన 3-4 ఏళ్ళు నాగపూర్ జైల్లో వేసి ఫైనల్గా తీర్పు ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న వరవరరావుని తీసుకుపోయి జైలు వేసారు. ఏం జరుగుతుంది? వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళు నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం పని చేసారు? మాట్లాడినరు. పేద ప్రజల వైపు అనగా వర్గాల వైపు మాట్లాడేమే తప్పంటే ఎట్లా నువ్వు? సో ప్రొఫెసర్ సాయిబాబా అయితే 90% ఫిజికల్ తీసుకుపోయి నాగపూర్ జైల్లో వేసి చాలా ఇబ్బంది పెట్టి ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చిండ్రు? ఎవరు ఇచ్చిండ్రు నీకు? ఆయన మాట్లాడింది ఏంది? ఆయన మన తుపాకీ పట్టుకొని నీ మీదకి వచ్చిండు, పార్లమెంట్కి వచ్చిండు, రాలే కదా. సో ప్రజల వైపు నుంచి ప్రశ్నించిండు. అది వెల్కమ్ చేయాల్సిన బాధ్యత. అది వెల్కమ్ చేయకుండా వరవరావుని తీసుకుపోయి 70 ఏళ్ళు ఆయన తీసుకుపోయి మహారాష్ట్రలో జైల్లో పడేసినావు. సో ఇవన్నీ చేయకూడదు అంటున్నా. మాట్లాడనియాలి. ఎవరి స్పేస్ వాళ్ళకి ఇస్తే అది ప్రజాస్వామ్యం. దట్ ఈస్ అ డెమోక్రటిక్. సో ఆ డెమోక్రటిక్ స్పేస్ నువ్వు లేకపోతే ఇలాంటి తీర్పే వస్తుంది. సో ఇంకా భయంకరంగా కూడా వస్తుంది. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఎట్లాంటి తీర్పు వచ్చింది, ఎట్లాంటి చూసినాం కదా మనం, చరిత్ర స్పష్టంగా చదువుకున్నాం కదా. సో నువ్వు మళ్ళా కూడా అట్లాంటి ఎమర్జెన్సీ పీరియడ్ లాగా ఎమర్జెన్సీ లైన్ తీసుకపోతే రేపు పొద్దున ప్రజలు యాక్సెప్ట్ చేయరు అని చెప్తున్నాం. అంటే ఒక బ్యాలెన్స్ కూడా ఉండే విధంగా ప్రజలు తీర్పిచ్చారు. కానీ ఈ తీర్పు ప్రభావం పర్టికులర్గా తెలంగాణకు సంబంధించి, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఒక నష్టం జరుగుతుందా? ఎవరు తెలంగాణ ప్రయోజనాలని కాపాడుతారు అనే ఒక ప్రశ్న తలెత్తుతున్న సందర్భంలో సో ఇక్కడ ఒక చాలా పాయింట్లా మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు కాంగ్రెస్ ఏంటంటే కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి ఎజెండా ఏదైతే తీసుకుంటుందో అవతల ఆ ఎజెండా మీదనే మాట్లాడాలి. ఇక్కడ ఎంపీలు 8 మంది పోయి స్పష్టంగా ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ ఉందో ఎన్డీఏ ఏదైతే ఎజెండా తీసుకుంటుందో ఎన్డీఏ భాగంలోనే ఈ ఎంపీలు పోయి మాట్లాడాలి. కానీ తెలంగాణ ఫ్లేవరు, తెలంగాణ హక్కులు, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సంబంధించిన నీళ్లు గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు అంటే వీళ్ళు ఇక్కడ తెలంగాణ ఎజెండా అవుతుంది, తెలంగాణ గురించే మాట్లాడడం ఎజెండా అవుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, ఇక్కడ బీజేపీ ఎంపీలు ఇద్దరు కూడా వాళ్ళ కేంద్రం తీసుకున్న ఏది 2 కూటమిలు తీసుకున్న ఎజెండాలో భాగంగా మాట్లాడాలి. కానీ మీకు తెలంగాణ మాట్లాడే సో ఎక్కడ ఉంటుంది? అవకాశం ఎక్కడ ఉంటుంది? అంటే తెలంగాణ ప్రయోజనాలన్న పాయింట్కి వచ్చేసరికి ఇప్పుడు అనేక కొత్త నిర్ణయాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. మనం మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు సోమ భరత్ గారు బీఆర్ఎస్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి. భరత్ గారు, అంటే ఇప్పుడు పర్టికులర్గా ఈ పార్లమెంట్ ఫలితాల తర్వాత తెలంగాణ ప్రయోజనాల పరిస్థితి ఏందని దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. అంటే నియామకాలు, సాగునీటి సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ని తీసుకునే దానికి సంబంధించి కూడా తీవ్ర వ్యతిరేకత, భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ క్షేమానికి వ్యతిరేకంగా పనిచేసిన శక్తులు ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో పరిపాలనలోకి వచ్చినాయి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి తీరని అన్యాయం చేసే పద్ధతుల్లో మీరు గమనించే ఉంటారు. మన తెలంగాణని ఆంధ్రలో కలిపి దాదాపుగా 6 దశాబ్దాల కాలం తెలంగాణ ప్రజలకి మామూలుగా అంటే ఇవాళ ఉన్న ప్రజల భాషలో మాట్లాడాలంటే సుఖాలు చూపించినారు, నరకంలో పడేసినారు. ఇవాళ వాళ్ళే వచ్చినారు తెలంగాణలో. కేంద్రంలో బిడ్డను చంపి తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రని దరిద్రమైన మాటలు మాట్లాడిన పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణను ప్రకటించినప్పుడు తీవ్రంగా అడ్డం పడి ఆ నిర్ణయాన్ని వెనుకకు తీసుకునే పద్ధతిలో పనిచేసిన, దానికి నాయకత్వం వహించిన చంద్రబాబు గారు పక్క రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చారు. తర్వాత తెలంగాణ నుంచి ఎన్నికైన ఎంపీలందరూ కూడా ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లే తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేవాళ్ళు కాదు. కాబట్టి ప్రజలు, ప్రతిపక్ష శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవాళ తెలంగాణలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయము, ఆలోచించాల్సిన సమయం. ఓట్లు వేసేసి చేతులు దులుపుకుంటే ఇవాళ ప్రజలకు సరిపోతుందని అయితే నేను అనుకోవట్లేదు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునే దానికోసము నిరంతరం ఇవాళ తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతుల్లో ప్రభుత్వాన్ని, తర్వాత ప్రజాప్రతినిధుల్ని పెట్టి నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చోలేము. ఇవాళ
ఈ సందర్భంగా ఏంది ఒకటి గుర్తు చేయదలుచుకున్న ఏంటంటే భారత రాష్ట్ర సమితికి బాధ్యత ఇంకా పెరిగింది. మీరు గమనిస్తూ ఉంటే యథేచ్ఛగా ఇప్పుడు ఇంత మునుపు కొంచెము ప్రజలు ఏమన్నా అనుకుంటారేమోననే ఒక బిడియము, తర్వాత ఇంత భయముతో కూడిన చర్యలు కొంత అంటే తెలియకుండా చేసే చర్యలు ఉంటాయి. కానీ ఈ నేపథ్యం, ఇది ఇప్పుడు చెప్పిన నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో ప్రభుత్వాలు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ యథేచ్ఛగా తెలంగాణ ప్రజల్ని అణచివేసే దానికోసం, తెలంగాణ ప్రయోజనాలని గంగలో కలిపేదానికోసము, స్పష్టమైన నిర్ణయాలు ఓపెన్గా తీసుకునే దానికోసము వెనకాడరు. దానికి ప్రతిరూపమే ఇవాళ ఆదిత్యనాథ్ని, ఆయన మాజీ ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొని వచ్చి ఇక్కడ సాగునీటి రంగానికి సలహాదారుగా పెట్టినారు. ఇది ఎవరు ఈ ఆదిత్యనాథ్ దాస్? ఈ ఆదిత్యనాథ్ దాస్ గారి పర్యవేక్షణలోనే ఇంతకు మునుపు జలయజ్ఞం ధనయజ్ఞంగా మారింది. తెలంగాణ ప్రయోజనాలకి కోసమని చెప్పి పెట్టిన ఒక నీటిపారుదల ప్రాజెక్టు అది ఇంప్లిమెంట్ కావడం కాకుండా 10 సంవత్సరాల కాలము ధనయజ్ఞంగానే మిగిలిపోయింది. దానికి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడిన సందర్భం ఉన్నది. జలయజ్ఞం ధనయజ్ఞం అనేది పేపర్లు ఘోషించిన, ఈ న్యూస్ మీడియా ఘోషించింది, అన్ని రకాల మీడియా ఘోషించింది. దానికి అప్పుడు సెక్రటరీగా ఉన్నది వీరే, సాగునీటి పారుదల శాఖ సెక్రటరీగా ఉన్నది వీరు ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వీరు పోవడము, అక్కడ సేమ్ అదే పొజిషన్ వారికి ఇచ్చినారు. ఆ పొజిషన్లో వారు పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలకి వ్యతిరేకంగా, అంటే ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళకు వచ్చే హక్కు కావాలని కోరుకోవడం వేరు, కానీ తెలంగాణ హక్కులకు వ్యతిరేకంగా నీరు గుంజుకుపోయే పద్ధతుల్లో పనిచేసిన వ్యక్తి అతను. ఇవాళ పోతిరెడ్డిపాడుని వెడల్పు చేయడం కానివ్వండి, కృష్ణా బేసిన్లో ఉన్న నీటిని పెన్నా బేసిన్కి తరలించి దానికి కానివ్వండి, ఇప్పుడు ఇద్దరు ప్రభుత్వం, గతంలో ఉన్న ఇద్దరు ప్రభుత్వాలలో కూడా వారు కృషి చేసినారు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో, తర్వాత జగన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా వారు కృషి చేసినారు. ఇది తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ నీటికి వ్యతిరేకంగా ఇతోధికంగా పనిచేసిన ఆయన మీదే ఎందుకు ముద్దు అనేది క్వశ్చన్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎందుకు ఈ ముద్దు అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చేయబోతున్నది అనే దానికి ఇవాళ ఇది ఒక సూచన. తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ రకంగా పనులు చేయబోతున్నారు. తర్వాత రివర్ బోర్డ్ అథారిటీస్కి మొత్తం ప్రాజెక్టులను అప్పచెప్పినారు. ఇవాళ ఈయనను తీసుకొని తర్వాత ఇవాళ మొత్తము కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు ఇప్పుడు వాళ్ళు చేసే పనుల ద్వారా ఇక్కడ అర్థమవుతుంది. నిన్న ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడిన విషయాన్ని కొంచెం పరిశీలిస్తే ఈ వర్షాకాలానికి కూడా కాళేశ్వరం నీళ్లు చెరువులకు, తర్వాత పొలాలకు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. అది అలా చేయడము, తర్వాత ఏమనంటే అది సెంట్రల్ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము చేస్తూ ఉన్నామని అంటున్నారు. సెంట్రల్ అథారిటీ మీద ఆధారపడ్డ ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ముందుకు పోయిందా? పోలేదు కదా. తర్వాత కాళేశ్వరం జలయజ్ఞం పేరు మీద మొదలుపెట్టిన ప్రాణహిత చేవల్ల ఏమైంది? 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పాలనలో ఎక్కడ కూడా ఇంత కూడా ముందుకు పోయిన సందర్భం లేదు. కానీ ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వము ఎంత ఫాస్ట్గా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసింది, అంటే వీలైనంత తొందరగా ఏ ఒక్క క్షణం కూడా లేట్ కాకుండా ప్రజలకు సాగుకు నీళ్ళు అందించాలనే ఒక ధ్యేయం పెట్టుకొని ఒక కమిట్మెంట్తోని పనిచేసిన సందర్భం అది తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను తెచ్చిన పార్టీ. వాళ్ళకు ఆ కమిట్మెంట్ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్కి ఉన్నది కాబట్టి అవి జరిగినది. ఇవాళ ఏమైతే ప్రజలే ఉంటేంది పోతేంది అనే సందంగా ఎవరైతే వ్యతిరేకంగా పనిచేసినారో ఆయనను తీసుకొచ్చి పెట్టడం అంటే ఉద్దేశం ఏంటనేది అర్థం చేసుకోవాల్సిన అవసరము, అప్రమత్తం కావాల్సిన అవసరం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని శ్రీశ్రీ గారు చెప్పిన పదాలని ఇవాళ మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ పద్ధతిలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆ పద్ధతిలో అవసరం అనుకుంటే మళ్ళీ ఒక ఉద్యమానికి నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఇవాళ అది కనుక లేకపోతే తెలంగాణ ప్రయోజనాలు మీరు చూడండి. ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ 8 మంది బీజేపీకి, 8 మంది కాంగ్రెస్కి ఎంపీ పదవులు తెలంగాణ కట్టబెట్టింది. ఆయనకున్నదే 18 సీట్లు, దాంట్లో 2 జనసేన, 16 టీడీపీ. మరి ఇక్కడ కూడా 16 సీట్లే కదా, 8 16 కదా. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళు మాట్లాడేది ఏంది? మాకు మొత్తము విభజన హామీలన్నీ అమలు చేయాలని అంటున్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడికి విభజన హామీల మీద నమ్మకం ఉంటే మరి తెలంగాణ విభజన హామీల గురించి ఒక మాట మాట్లాడితే ఆయన సొమ్మే ఉండబోతుందా? ఇవాళ తెలంగాణని పండబెట్టాలి, ఆంధ్రప్రదేశ్ని లేపాల. ఇక్కడ పెట్టుబడులను అక్కడ తీసుకుపోవాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ని అక్కడ తీసుకుపోవాలి, ఇక్కడ ఉద్యోగాలను అక్కడ తీసుకుపోవాలి, ఇక్కడ నీళ్లు రాకుండా చేయాలి, అక్కడ నీళ్లు సముద్రంలో కలిసినా పర్వాలేదు అనే దృక్పథంతో పనిచేసే ప్రభుత్వాలు ఇవన్నీ చేస్తూ ఉంటే మరి బీజేపీ నుంచి కూడా ఇక్కడ 8 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది ఉన్నారు. వాళ్ళు ఆయన మాట్లాడలేదు, బాగానే ఉంది. ఈ 16 మంది ఎందుకు మాట్లాడట్లేదు? ఈ 16 మంది కూడా మాట్లాడవచ్చు కదా. తెలంగాణకు సంబంధించి పెండింగ్ హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం 67 సంవత్సరాలు ఒక దుర్మార్గం కింద నలిగిపోయింది. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా నలిగిపోయిన తెలంగాణకి కూడా ఆర్థిక ప్యాకేజ్ కానీ, ప్రత్యేక హోదా కానీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి, కానీ తెలంగాణకు కూడా ఇవ్వండి. జాతీయ హోదా ఇవ్వండి. ఇవాళ ఆయన ధవళేశ్వరానికి జాతీయ హోదా అడుగుతూ ఉన్నాడు. ప్రతిదానికి అన్ని జరుగుతూనే ఉన్నాయి అక్కడ. ఇవన్నీ జరుగుతుంటే మరి ఇక్కడ బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు కానీ, తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీలు కానీ ఎందుకు మాట్లాడట్లేదు? ఆ పార్టీలు ఎందుకు మాట్లాడట్లేదు? అదే కరెక్టే, ఇవ్వండి, మీరు వాళ్ళకి ఇవ్వండి, మాకు ఇవ్వండి అని కనీసం ఆ మాట అంటే ముత్యాలు రాలిపోతాయా? ఏమైనా నష్టం జరుగుతుందా? కానీ విషయం ఏంటంటే తెలంగాణలో ఇవాళ రాజకీయ నాయకత్వం ఏదైతే పరిపాలనలో డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇవాళ తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. తస్మాత్ జాగ్రత్త అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి తెలంగాణ వాది, తెలంగాణ పౌరుడు, తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం. అంటే 1, 2 అని కాదు, అనేక అంశాల్లో తెలంగాణ ప్రమాదంలో ఉందా అన్న ఒక ప్రశ్న వస్తుంది. మనం మరింత వివరంగా శ్రీనివాస్ గారు, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఎట్లా ఉందని అంటే తాను చేస్తే తప్పు, అది ఇంకెవరు తాను చేస్తే ఉప్పు ఇంకెవరు చేసినా తప్పు అనే విధంగా ఆయన వ్యవహార శైలి కనిపిస్తుంది. అంటే రిటైర్డ్ అధికారుల నియామకాలకు సంబంధించి కూడా ఆయన చాలా రాద్ధాంతం చేసిన పరిస్థితి చూసినాం గతంలో. కానీ ఇప్పుడు ఆయన అటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. మరోవైపు ఎల్ఆర్ఎస్ సంబంధించి కూడా చాలా వివాదం చేసిండ్రు. దానికి సంబంధించి కూడా ప్రక్రియ వేగవంతం చేయండి అని చెప్పేసి ఆదాయం పెంచుకోవడానికి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒక తీర్పు ఇచ్చి ఆయనకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఆయన మీద చాలా వేలాది అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ బహిరంగంగా మాట్లాడుతున్నారు, మీరు చంద్రబాబు నాయుడు శిష్యురని, మీరు ఆయన చెప్పిందే చేస్తారని అనేది చాలా బయట ప్రతిపక్షాలన్నీ విమర్శిస్తున్నాయి. ప్రజా సంఘాలు, ఉద్యమకారులు కూడా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో మీరు చేసే ప్రతి చర్యను కూడా జాగ్రత్తగా తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేస్తుంటుంది, గుర్తుపడుతుంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఏదైతే నియమించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, గతంలో జలయజ్ఞం కావచ్చు, తర్వాత పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యాంటీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు, అక్కడ సిఎస్లో ఉన్న ఆఫీసర్స్, వాళ్ళని తెలంగాణ మళ్ళా గవర్నమెంట్లో చేస్తే ఆ అనుమానాలను నిజం చేస్తున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి అట్లా చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా, నువ్వు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నా, రాజ్యాంగబద్ధంగా పోస్ట్ ఇచ్చినా, నీకు ఎక్కడికక్కడ నిరసనలు, ఎక్కడికక్కడ ప్రజలు తిరుగుబాటు చేసే ప్రయత్నం ఉంటుంది. తెలంగాణ ప్రజలకు అధికారంతో ముఖ్యం కాదు, ఆత్మగౌరవంతో ముఖ్యం. వాళ్ళ అధికారంలో ఉన్నాడు అని మేము 5 ఏళ్ళు దించలేరు కదా అంటే ఊరుకోరు. అట్లాంటి చైతన్యం లేని ప్రజలు కాదు ఇక్కడ, చాలా చైతన్యం ఉన్న ప్రాంతం. నువ్వు ఏ పదవిలో ఉన్నా కూడా నేను ప్రశ్నిస్తారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ సమాజం ఏం మాట్లాడుకుంటుందో, ఏం మాట్లాడిందో దానికి అనుగుణంగా ఆయన ప్రయాణం చేస్తే, ఆయన పరిపాలన చేస్తే బాగుంటుంది. దాని వ్యతిరేక శక్తులను కనుక నువ్వు తీసుకొచ్చి తెలంగాణ సమాజం మీద కూర్చోబెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. నీకు 5 ఏళ్ళు మ్యాండేటరీగా అధికారం ఇచ్చినా కూడా ఊరుకోదు. అది ఎక్కడ స్థాయిలో అక్కడ దాని స్పందన, దాని నిరసన తెలియజేస్తుంటుంది. కాబట్టి అటువైపు పోవాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు అన్న పెద్దలు మాట్లాడినట్టు అక్కడ ఉన్న 16 మంది ఎంపీలు, ఇక్కడ ఉన్న 16 మంది ఎంపీలు ఇద్దరు కలిసిపోయి, ఇప్పుడు ఇద్దరు 2 జాతీయ పార్టీలే కదా, ఆయన రూలింగ్లో ఉన్నాడు, వీళ్ళిద్దరు 2 జాతీయ పార్టీలు కూర్చొని ఎవరికి ఏం రావాలనో కేంద్రం నుంచి తీసుకురావాల్సిన టైం ఆసన్నమైంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఈ 2 జాతీయ పార్టీలు, ఇంతకుముందు నేను చెప్తాను కదా, 2 జాతీయ పార్టీలు కూడా వాళ్ళ జాతీయ ఎజెండాలో భాగంగానే మాట్లాడారు. కానీ
తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ హక్కుల గురించి మాట్లాడే పరిస్థితి వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన లిస్టులో తెలంగాణ ఉంటేనే పెడతారు, లేకపోతే పెట్టరు. అది ఎన్డీఏ కూటమి కావచ్చు, లేదా ఎన్డీ కూటమి కావచ్చు, రెండు కూటమిలు కూడా అంతే. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళిద్దరు కూర్చొని తీసుకురావాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికే చాలామంది అధికారులను తీసుకొచ్చి, ఆయన మాట్లాడిన అధికారులను తీసుకొచ్చి ఈడ పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు. అది చాలా ప్రమాదకరమైన చర్య. ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు, లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు అధికారులు, వాళ్ళని నియమించుకోండి, పనిచేయండి. అంతేగాని ఊరికే ఏదో మళ్ళీ నేను వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా అక్కడ మా గురువు గారే వచ్చారు, ఇక్కడ నేను శిష్యుడిని వచ్చిన, ఇద్దరం ఒకటే, మేమిద్దరం ఒకటే, ఆడ ఏ జీవో వస్తే ఆ జీవో ఇక్కడ కూడా ఇంకో జీవో వస్తుంది అనే పరిస్థితి మొత్తం ఉంటే తెలంగాణ ప్రజలు చాలా చాలా తెలివైన వాళ్ళు, చైతన్యం ఉన్న ప్రాంతం, విప్లవాలకు ఒక కేంద్ర ప్రాంతం, బహుజన ఉద్యమాలు పుట్టిన ప్రాంతం, అమరులైన ప్రాంతం. ఆ చైతన్యం ఎక్కడ పోదు. కాబట్టి భారతదేశంలోనే తెలంగాణకు ఉన్నంత చైతన్యం ఇంకా ఏ రాష్ట్రానికి ఉన్నదని నేను నమ్మలేను. కాబట్టి ఆ చైతన్యంతో 100% నిన్ను ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. రేపు పొద్దున ఏ ఎలక్షన్లు జరిగినా వాళ్ళు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తారు. కాబట్టి ఆ సోయితో ఉండాలని ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేయడం జరుగుతుంది. రెడ్ భరత్ గారు, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి చిత్తశుద్ధి ఎంతవరకు ఉందనే దానికి సంబంధించి ఒక క్వశ్చన్ రైజ్ అవుతున్న సందర్భంగా అనిపిస్తుంది. అంటే ఇక ముందు ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడు మీరు ఒక విషయం చూడండి, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ 3 బ్యారేజీలు, ఈ 3 పియర్స్ రిపేర్ చేసిన తర్వాత కూడా ఈ 3 బ్యారేజీలలో మేము వాడేది లేదు, ఈ 3 బ్యారేజీలు ఉంటాయి, వీటి తలుపులు ఎత్తేసి పెడతాం, తుమ్మిడిగట్టుగా అట్టాల్సిందే. దీని ఏ కాన్స్పిరసీ, ఏం కుట్ర జరుగుతున్నది అంటే ఈ సంవత్సర కాలం, 2 సంవత్సరాల కాలం, 3 సంవత్సరాల కాలం తుమ్మిడిగట్టు కట్టేదాకా కాళేశ్వరం ప్రాజెక్టుని పండబెట్టే కార్యక్రమం స్పష్టంగా చెప్తా ఉన్నారు. దానికి వీళ్ళు కారణం ఏం చెప్తున్నారంటే కేంద్ర సంస్థ ఏదైతే ఉన్నదో ఇప్పుడు రిపేర్లు చేసేదానికోసం ఎవరి పర్యవేక్షణలో అయితే రిపేర్లు జరుగుతున్నాయో వారు చెప్పినారనే మాట చెప్తా ఉన్నారు. ఇది ఏంటి, దీని మీద కనీసం ఒక ప్రకటన, రియాక్షనే లేదు. బీజేపీ నుంచి కానివ్వండి, కాంగ్రెస్ నుంచి కానివ్వండి. మరి రైతుల పరిస్థితి ఏందనే ఒక క్వశ్చన్ ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు. అంటే ఇప్పుడు ఈ ఆదిత్యనాథ్ని తీసుకురావడము, తర్వాత ఈ కేంద్ర సంస్థ ఈ మాట చెప్పిందని చెప్పి మొత్తం మీద వచ్చిన నీళ్ళని కూడా నదిలోకి వదిలేసేదే తప్ప వాటిని వాడేది లేదు, లిఫ్ట్ చేసేది లేదు అనేది ఇండైరెక్ట్గా ఇలా కాంగ్రెస్ పార్టీ. అంటే మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మీరు ఒక విషయం మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఇట్లా తీసుకొస్తున్నాడు, వాళ్ళని తీసుకొస్తున్నాడు, ఆయన మాట్లాడిన దానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి ఇండివిజువల్ కాదు, ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. తర్వాత ఆయన మాట్లాడేది వ్యవస్థీకృతంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఒక వ్యక్తిగా మాట్లాడట్లే. మీకు రేవంత్ రెడ్డి వ్యక్తిగా మాట్లాడితేనే అభ్యంతరం ఉన్నప్పుడు, వ్యవస్థీకృతం చేసి మాట్లాడినప్పుడు దాని ప్రమాదం ఎంత ఉంటుందో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ఆలోచనలన్నీ కూడా ఇవాళ ఒకదాని నుంచి ఒకదాంట్లోకి కలిసి అవన్నీ కూడా మామూలుగా ఒక వరదలాగా తయారై, ఒక నదిలాగా తయారయ్యి, అది తెలంగాణ యొక్క ప్రయోజనాలని కొట్టుకపోయే పద్ధతిలో తీసుకొని వస్తూ ఉన్నారు. స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తుమ్మిడిగట్టు కట్టాలి, ఈ 3 బ్యారేజీలలో నీళ్లు నిల్వ ఉంచొద్దు, దాని నుంచి ఎత్తొద్దు, దాని నుంచి రిజర్వాయర్లకు తీసుకుపోవద్దు, రిజర్వాయర్ల నుంచి కాలువలకు రావద్దు. వ్యవసాయం ఎట్లా జరగాల? వ్యవసాయం ఎట్లా జరగాలి? ఇది బిగ్ క్వశ్చన్. వ్యవసాయం ఎట్లా జరగాలి? ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తున్నారు. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. దీని మీద ప్రజా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీకు బీఆర్ఎస్ మీద కోపం ఉంటే కోపం ఉండొచ్చు, మీ మీద మీకు కోపం ఉండడం అనేది అవివేకం అవుతుంది. మీ ప్రయోజనాలు మీరు కాపాడడం కోసమైనా అప్రమత్తంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అనేది రేపు తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి పరిస్థితి ఏంటి అనే ప్రశ్నార్థకంగా మారిందా అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న భరత్ గారికి, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ.